మరికొన్ని గంటల్లో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై కేబినెట్ చర్చించనుంది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగలడంతో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై కేబినెట్లో ప్రధానంగా చర్చించనున్నారు. పాత రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించే అంశంపై చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో కేబినెట్ సమావేశం జరిగేటట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, ప్రత్యేకంగా అయితే స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సమావేశంలో డీటెయిల్స్ ఇవ్వండి. 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఏదైతే కేబినెట్ సమావేశం సచివాలయంలో ప్రారంభం కానుంది. అయితే సుప్రీంకోర్టులో 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించి స్పెషల్ లీవ్ పిటిషన్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసింది, ఈ రోజు సుప్రీంకోర్టులో ఏదైతే ఆ పిటిషన్ని సుప్రీంకోర్టు ఏదైతే డిస్మిస్ చేయడం జరిగింది. సో దీంతో ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో ప్రధానంగా కూడా బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికలపైనే ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే సర్వత్రా ఉత్కంఠ ఆసక్తి కూడా ప్రస్తుతం ఈ కేబినెట్ సమావేశంపై నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ మనం చూసుకున్నట్టయితే ఇటు హైకోర్టులో ఉన్నటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి 4 వారాల గడువు ఇచ్చింది కాబట్టి 4 వారాల గడువు ఆగిన తర్వాత పూర్తి స్థాయిలో వాదనలు వినిపించి ఆ కోర్టు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే ఎన్నికలకు వెళ్ళడమా, లేదంటే పార్టీ పరంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళడమా, లేదంటే గతంలో ఉన్నటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్లకు అనుకూలంగానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలా. ఇక ఇవన్నిటికంటే కూడా ప్రధానంగా ఏదైతే ప్రస్తుతం గవర్నర్ దగ్గర ఒక బిల్లు కూడా పెండింగ్లో ఉంది. ఏదైతే పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిన సవరణ ప్రభుత్వం చేసింది, దానికి సంబంధించి 50% స్లాబ్ అయితే ఉందో దాన్ని ఎత్తివేస్తూ ఒక సవరణ చట్టాన్ని చేసింది. ఈ బిల్లు ప్రస్తుతం గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. సో ఈ బిల్లుకు సంబంధించి ఆమోదం పొందే వరకు వెయిట్ చేయడం. ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఇవే కాబట్టి ఈ ఆప్షన్స్పై ప్రభుత్వం చర్చించి అసలు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దామా, వెళ్తే ఏ ఆప్షన్ మీద మనం వెళ్దాం, పార్టీ పరంగా వెళ్దామా, హైకోర్టు తీర్పు వచ్చే వరకు అవుదామా, ఇవన్నీ అంశాలపై ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తాకింది. హైకోర్టులో మొదట కొంత పాజిటివ్ వచ్చింది అనుకున్న రెండో రోజు ఏదైతే మధ్యంతరతో ఇవ్వడంతో దీనిపై ఆల్రెడీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సో ఈ నేపథ్యంలో మరి కేబినెట్లో చర్చించిన అంశం మంత్రులు ఎవరెవరు ఏ అభిప్రాయాలు చెప్తారంటే మంత్రుల్లో కూడా భిన్న అభిప్రాయాలు వినిపించిన పరిస్థితిని మనం గతంలో కూడా చూసాం. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎం నివాసంలో జరిగినటువంటి సమావేశంలో కూడా చాలా స్పష్టంగా ఒక్కొక్కరు 42% ఖచ్చితంగా ఇచ్చే వెళ్ళాలి, అది పార్టీ పరంగా లేదంటే ఒక జీవో తీసుకొచ్చా లేదా చట్టం చేశానని చాలా బలంగా అయితే దాంట్లో వినిపిస్తున్న పరిస్థితి. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కూడా 80% తగ్గేదే లేదు, 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చే దానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని కూడా చాలా స్పష్టంగా అనేక సందర్భాలు చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్న కేబినెట్ సమావేశంలో మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే ఒక ఆసక్తి అయితే అందరికీ నెలకొంది. ఇక దీంతోపాటు కేబినెట్ సమావేశంలో ప్రధానంగా కూడా మెట్రోకి సంబంధించినటువంటి వ్యవహారం అంతా ప్రభుత్వం తీసుకొని. సో దీంతోపాటు సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి విస్తరణకు సంబంధించిన అంశంపై కూడా ఏదైతే చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక దీంతోపాటు రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు, సో దాని డిజైన్ల మార్పులకు సంబంధించిన అంశంపై కూడా, అలాగే హ్యామ్ రోడ్స్ సంబంధించినటువంటి అంశంపై కూడా ఏదైతే కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ అంశాలతో పాటు ప్రధాన అంశంగా అయితే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి కేసు డిస్మిస్ అయినటువంటి అంశం. సో ఎలా ముందుకు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి, ఇప్పుడే వెళ్దామా లేదా కాస్త ఆలస్యమైనా సరే అటు ఫైట్ చేసి అటు చట్టం చేసిన తర్వాత వెళ్దాం. ఎందుకంటే సుప్రీంకోర్టులో చాలా స్పష్టంగా కేసు డిస్మిస్ చేసే సమయంలో చాలా స్పష్టంగా చెప్పింది అసలు ఎందుకు అంటే 50% స్లాబ్ ఉన్నప్పుడు మీరు అసలు ఎందుకు దీనికి సంబంధించినటువంటి ఏదైతే రిజర్వేషన్ సంబంధించిన చట్టం తీసుకురాకుండా జీవో ఎందుకు తీసుకొచ్చారు, అసలు ఎందుకు సర్వే చేశారు అనేటువంటి ప్రశ్నను చెప్తూనే సుప్రీంకోర్టు ఆ కోర్టుని ఏదైతే ఆ పిటిషన్ని డిస్మిస్ చేసింది కనుక మరి ప్రభుత్వం పదే చెప్తున్నటువంటి అంశం కూడా అదే. మేము చాలా స్టాటిస్టికల్గా, చాలా క్లియర్గా, చాలా పకడ్బందీగా 1,00,000 మంది ఎన్యూమినేటర్లతో ఏదైతే సర్వే చేయించామో ఆ సర్వేకి సంబంధించినటువంటి ఏదైతే అనుకూలంగానే ఏదైతే మేము దీనికి సంబంధించిన ఒక బిల్లును రూపొందించాము, అసెంబ్లీలో ప్రవేశపెట్టాము, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. అసలు రాజ్యాంగంలో 50% స్లాబ్ అనేది లేదు. సో ఆ సమయానికి అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలకు జనాభా ప్రతిపాదన కూడా దానికి సంబంధించిన అంశంపై కూడా చేసుకునేటువంటి వెసులుబాటు శాసనసభకు ఉంటుందని చెప్పుకుంటూ వచ్చిన ఇటు హైకోర్టులో స్టే వచ్చింది, అలాగే సుప్రీంకోర్టులో అయితే కేసు డిస్మిస్ అయినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపైన 42% బీసీ రిజర్వేషన్ పైన ఎలా ముందుకు వెళ్తుంది అనేది అయితే మరికొద్దిసేపట్లో కేబినెట్ సమావేశం అనంతరం దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ప్రతిభ, థ్యాంక్ యూ.